దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇది ఎంతో అందమైనటువంటి వాక్యం అండి. క్రైస్తవ జీవితములో కలిగి ఉండవలసినటువంటి గుణాలను ఎలా జీవించాలి, ఎలాగ కనపరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ చదువునటువంటి ఈ 5-9 వాక్యములో పైభాగంలో ఉన్నటువంటి 8వ వాక్యంలో గమనించినట్లయితే, అక్కడ మునుపు మీరు చీకటిగా ఉండిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు పిల్లల వలె నడుచుకొనుడి. అంటే 8వ వాక్యం ద్వారా మనకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలోనికి రాకముందు మనము చీకటి సంబంధములుగా ఉండేవారమండి, లోక సంబంధములుగా ఉండేవారు. అంటే పాపములోను, అతిక్రమములోను, అన్యాయములోను, లోక ఆచారములోను, లోక ఆశలలోను, లోక లోభములోను మనము జీవించేటువంటి వారము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలోకి వచ్చారో, అంటే ఆయన యొక్క వెలుగులోకి మనము వచ్చామో, ఆ వెలుగు ద్వారా మనమందరము కూడా పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం. మన యొక్క జీవితము ఒక విలువైన జీవితముగా, ఒక ఘనమైన జీవితముగా, ఒక ప్రత్యేకమైన జీవితముగా ఆ వెలుగు మన జీవితంలోనికి తీసుకురావడం జరిగిందండి. చీకటిలో బ్రతుకుతున్నప్పుడు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, భయభక్తులు కలిగిన జీవితం ఉండదు. అలాంటి అనుభవాలు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఈ వెలుగు వెలుగు చాలా విలువైన జీవితముగా మార్చినదండి. అయితే ఈ యొక్క వెలుగు అనేది మనకు ఎలా కనిపిస్తుందో ఈ 9వ వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది. ఏమని? మనము వెలుగుగలిగిన వారంగా అయినప్పుడు మన జీవితంలో మంచితనము, నీతి, సత్యము అనేది ఈ వెలుగు ద్వారా మనకు సంక్రమించినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఫలమిచ్చే చెట్టు ఎలా తన ఫలాన్ని ఇస్తుందో, ఒక మామిడి చెట్టు మామిడి పండు ఇస్తుంది, ఒక యాపిల్ చెట్టు యాపిల్ పండు ఇస్తుంది. అదే రీతిగా వెలుగు అనే ఫలము కలిగినటువంటి మనము ఈ 3 ఫలములు మనము మన జీవితాల్లో కలిగి ఉండాలనేది మనం గుర్తించుకోవాలండి. ఈ యొక్క మంచితనము అనేది ఇతరులకు మనము మేలు చేసేవారముగా, స్వార్థం లేనటువంటి వారముగా, సహాయం చేసేవారముగా, మాట చేత చేతుల చేత రెండిట్లో కూడా మనము దయ కలిగి ఉండడం అండి. రెండిట్లో కూడా దయ కలిగి ఉండడం అంటే పైన మాట ఒకటి, క్రియలో రూపం ఒకటి. అది వెలుగు ఫలము కాదండి, అది వెలుగు ఫలము కాదు. చాలామంది మనం గమనిస్తూ ఉంటాము, క్రైస్తవ జీవితాలలో వెలుగుమయంగా మార్చబడ్డాము, మేము కూడా బాప్తిజం తీసుకున్నాము, మేము క్రైస్తవులుగా అన్ని సంవత్సరాల నుంచి మేము జీవిస్తుంటున్నాము, మేము క్రైస్తవుగా సేవ చేస్తుంటున్నామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ క్రియాఫలములు ఉండవండి వారిలో. క్రియాఫలంలో మొదటిగా ఉండవలసిన మంచితనం ఉండదు, సహాయం చేసే గుణం ఉండదు. ఎప్పుడు మేము బాగుండాలి, మేమెందుకు పెట్టాలి, పిల్లికి కూడా భిక్షం పెట్టరు. అలాంటి స్వభావం కలిగిన క్రైస్తవులు మన కోకొల్లలుగా మన కళ్ళతో చూస్తూ ఉంటాం. ఆపదలో ఉండేవారిని,
కష్టాల్లో ఉండేవారిని, ఇబ్బందుల్లో ఉండేవారిని కన్నులారా చూస్తూ ఉంటాం. మన సంఘాలలో మన చుట్టుపక్కల కూడా అలాంటి క్రైస్తవులు చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనము సహాయం చేయమండి. మనం సహాయము చేయము, మనం దయ చూపించము. అది వెలుగు ఫలము కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. వెలుగు ఫలం కలిగిన వాళ్ళు ఎలాగుండాలంటే ఆ దయాగుణం కలిగినటువంటి వాళ్ళు మేలు చేసేవారంగా ఉండాలి, స్వార్థం లేని మనసు కలిగిన వారుగా ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలి. అంతే కాదు, మాట మాత్రమే కాదు, గొప్పలుగా చెప్పుకోవడం కాదు, కానీ క్రియారూపంలో కూడా చూపించడమే దయాగుణము అంటే. మొదటి ఫలము అదండి. రెండవదిగా గమనించినట్లయితే నీతి అండి. నీతిగా జీవించడం. దేవుడు చూస్తుంటున్నాడని, దేవుడు మన ఆయన దృష్టిలో మనము ఎప్పుడు కూడా ఆయన దృష్టికి సరైనదే చేయడం అండి. మందిరానికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా కనపరచడం కాదండి. పరిశుద్ధుల సహవాసంతో కూడినప్పుడు మనం నీతిగా కనపడడం కాదండి. మనం ఎవరితో లేకున్నప్పటికీ కూడా మనము చేస్తున్నది దేవుడు చూస్తుంటున్నాడనే భయము కలిగినటువంటి వారంగా నీతిగా జీవించడం, నటించకుండా, కపటము లేకుండా, వేషధారణ లేకుండా మన యొక్క క్రైస్తవ జీవితము ఎప్పటికీ ఒకటిలాగానే ఉండడం అండి. మాట్లాడే మాట ప్రతిదీ కూడా మనము చేసే పని ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నీతిగా నిలబడమేనండి. మనం అందరూ చూసేటట్లుగా చేయడం కాదు, కానీ అందరూ కనబడేటట్లుగా చేయడం కాదు, కానీ మనము ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కానీ మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు, మన బుద్ధి, మన ఆలోచన, మన చూపులు సమస్తము కూడా ఏ కపటము, ఏ దోషము లేకుండా దేవుడు చూస్తుంటున్నాడనే భయభక్తులు కలిగిన వారముగా నీతిగా జీవించాలండి. అది రెండవ ఫలము, నీతి ఫలము. మూడవదిగా గమనించినట్లయితే సత్యం అండి. సత్యం అనే ఫలం మనం కలిగి ఉండాలి. అంటే అబద్ధము లేకుండా ఉండాలండి. మన జీవితం అబద్ధం లేకుండా ఉండాలి, మన మాట అబద్ధం లేకుండా ఉండాలి, మన క్రియలు అబద్ధం లేకుండా ఉండాలి. కొద్దిమంది నోరు తెరిస్తే ఎన్ని ప్రమాణాలు చేస్తారో, నోరు తెరిస్తే ఎన్ని గొప్పలు చెప్తారో, నోరు తెరిస్తే అయ్యో అబ్బా ఇంకా అసలు ఇంకా ఎక్కడ లేని నమ్మకాన్ని, ధైర్యాన్ని పుట్టించే మాటలు మాట్లాడతారండి. అంటే సత్యము లేనటువంటి మాటలండి. వారి జీవితంలో సత్యం ఉండదు, వారి ప్రవర్తనలో సత్యం ఉండదు, వారి మాటలో సత్యం ఉండదు. అది కాదండి క్రైస్తవ జీవితం అంటే. వెలుగు జీవితం అంటే అది కాదు. అదన్నీ చీకటికి సంబంధించినటువంటి జీవితాలండి. ఒకప్పుడు చీకటిలో యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు, యేసుక్రీస్తు యొక్క కృప పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుభవించకముందు మనము అబద్ధాలు ఆడుతూ ఉండొచ్చు, అవినీతి, అక్రమము, జాలి లేని, కనికరము లేని, దయలేనటువంటి జీవితం మనం జీవించి ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి చేత, ఆయన యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మనలో పరిశుద్ధమైన క్రియలు ఉండాలండి, పవిత్రమైన క్రియలు ఉండాలండి. అబద్ధం అనేది ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, చనిపోయినా సరేనండి, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ సత్యమును ఎప్పుడు మనం విడిచిపోకూడదు. అదే క్రైస్తవ జీవితం అంటే. పేరుకునే క్రైస్తవుని చెప్పుకోవడం కాదు. బైబిల్ పట్టుకొని మందిరానికి పరిగెత్తుకుంటా పోతే అందరూ కనబడేటట్టుగా ఆ యొక్క బైబిల్ పట్టుకొని చూపించడం కాదు. ప్రేమల దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వచ్చిన రోజు కాదు, పండగల క్రైస్తవుడిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సత్యము కలిగి జీవించాలండి, ఎప్పటికొకలాగానే జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. రోషము కలిగిన జీవితముగా జీవించాలి, పౌరుషం కలిగినటువంటి వారముగా జీవించాలి. కడుపు నిండినప్పుడు ఒకటి, ఆకలిగా ఉన్నప్పుడు అది కాదండి క్రైస్తవ జీవితం. సత్యమైన జీవితం అదే ఫలభరితమైనటువంటి మూడవది సత్యం కలిగినటువంటి. కనుక మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన, మన జీవితం అంతా కూడా సత్యము కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ మూడు విషయాలు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మనలో అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, క్రూరత్వము అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా చీకటి ఫలములు. వెలుగు ఫలం అంటే సత్యము, నీతి, మంచితనం. ఈ మూడు మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండాలి. ఫలము లేని అంధకార క్రియల్లో మనం పాయివారమై ఉండకుండా వాటిని మనము ఖండిస్తూ ఉండాలండి.
ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉండాలి. మనము చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మన యొక్క క్రియలలో, ప్రవర్తనలు అన్నింటిలో కూడా దేవునికి అవమానపరిచే విధంగా క్రైస్తవ జీవితం ఉండకూడదండి. రాజీ పడేటువంటి జీవితం ఉండకూడదు. నాకెందుకులే, ఎవరు చూస్తున్నారులే అనేటువంటి ధోరణి కలిగినటువంటి మనస్సు మనలో ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ ఫలాలు అన్నీ కూడా మనలో ఎలా వస్తాయంటే చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, మనకై మనం ప్రయత్నిస్తే ఇవి రావండి. మనం చదువుదాం ద్వారా, మనం వేరే విషయాల ద్వారా, లోక సంబంధం ప్రయత్నించడం ద్వారా ఈ యొక్క మంచి ఫలములు, ఈ ఈ 3 ఫలములు మనలో జీవితంలోకి రావండి. ఎప్పుడు రాగలుగుతాయంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యంలో చదివిస్తుంది, ఎప్పుడైతే ఆయన యందు మనం నిలిచి ఉంటామో అప్పుడు ఈ 3 ఫలములు మనలో కలిగి ఉంటామండి. అవి మనం సంపాదించుకుంటాం. రెండవదిగా గలతీ 5:22లో చెప్పినట్టుగా ఆత్మ ఫలములు కలిగిన వారముగా ఉండాలి. ఫలము చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ప్రేమైన బిడ్డలారా, మొదట యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండాలి. ఆయన జీవితాన్ని మనం మాదిరికరంగా ఉంచుకోవాలి. ఆయన యొక్క చూపించిన మార్గాన్ని మనం మాదిరికరంగా ఆ మార్గంలో నడుచుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవము కలిగి ఉండాలి. మూడవదిగా చూస్తే మనము వాక్యములో నడుచుకుంటూ ఉండాలండి. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నది. మనం వెళ్ళే ప్రతి మార్గంలో, మాట్లాడే ప్రతి మాటలో, చూచే ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో మన ముందు వెలుగునిచ్చే వాక్యం ఉండాలి. ప్రేమైన బిడ్డారా, వాక్యము మందిరం వరకే కాదండి. ఇంట్లో ఉదయాన్నే నిద్ర లేవగానే బైబిల్ చదివినంత మాత్రమే కాదండి. ఆ చదవబడినటువంటి విన్న వాక్యాన్ని, తెలుసుకున్న వాక్యము మన జీవితంలో, మన మార్గం అంతటిలో కూడా, మన ప్రయత్నాలన్నింటిలో కూడా, మన ఆలోచనలన్నింటిలో కూడా అది మనతో మార్గంలో ఉండాలండి. మన దీపంగా పెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం దీపంగా మనం పెట్టుకుంటామో, మన కుడి ఎడమలకు అంటే లోకంలో సంబంధించినటువంటి ఈ యొక్క అవినీతి, అబద్ధము, మోసము, అన్యాయము, స్వార్థము, క్రూరత్వం అనేటువంటి ఇలాంటి లోక సంబంధమైన, చీకటి సంబంధమైన వాటిలో తిరిగి మనము పడిపోమండి. ఆ వాక్యం మన పాదములకు దీపముగా మనం ఉంచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలలో మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలండి. మన ఆఫీసులో ఎలాగ ఉంటున్నాము, మనం పనిచేస్తున్న చోట ఎలా ఉంటున్నాము, మన ఇంట్లో ఎలాగ ఉంటున్నాము, లేకపోతే మన యొక్క ఆర్థిక విషయాల్లో, డబ్బు విషయాల్లో మనం ఎలాగ ఉంటున్నామనేది మనం చాలా మన ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి అధికారం చెప్పాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము కాంప్రమైజ్ అయ్యి మనం ఆ తప్పును ఖండించకుండా, తప్పు గురించి మనం మాట్లాడకుండా ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది క్రైస్తవ లక్షణము కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత నీ యొక్క పనులు చేసే పనులలో, నువ్వు చేసే సహాయంలో, నువ్వు ఎక్కడైనా సరే, నీ ఇంటిలో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే మంచితనం అనేది మనం చూపించాలండి. మంచితనము లేకుండా మనుషుల మెప్పు కొరకు, లోకం కొరకు చేసినట్లయితే అది మంచి ఫలమును ఇవ్వదని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన బిడ్డలారా, అదే విషయంలో, డబ్బు విషయంలో కూడా ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరికి తెలిసినా, ఎవరికి తెలియకపోయినా కానీ మనము అక్రమముగా ఆలోచనలు రాకూడదు, మోసకరమైన ఆలోచన రాకూడదు. డబ్బు మీద మనకు ప్రీతి, ఆశ అనేది కలగకూడదు. నిజాయితీ కలిగిన వారముగా ఉండాలి. నీ ఆఫీస్లో నువ్వు నిజాయితీగా ఉన్నావా? నీ వ్యాపారంలో నిజాయితీగా ఉన్నావా? నువ్వు చేసే పనిలో, కష్టంలో నిజాయితీగా మనం ఉంటున్నామా? అన్యాయమైన, అక్రమైన సంపాదన సంపాదించాలని ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా మేలు పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు మనకు వింటున్నాం, తెలుసుకుని ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, కనుక మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా మనం వెలుగుమయమైన బిడ్డలముగా, క్రైస్తవ జీవితం అంటే వెలుగుమయమైనటువంటి బిడ్డలము, పరిశుద్ధపరచబడినటువంటి వారము, పవిత్రపరచబడినటువంటి వారము, లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారము, ఏర్పరచబడిన వారము, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత వెళ్ళపెట్టి కొనబడిన వారం అనేది మనం కలిగి గుర్తుంచుకొని మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మంచితనం నుంచి, నీతి, సత్యం అనే ఫలముల నుంచి, ఆ వెలుగు సంబంధమైనటువంటి ఆ ఫలముల నుంచి ఎప్పుడు కూడా మనం వేరుపరచబడకుండా మనం వాటిలో నుంచి
జీవిస్తున్న వారమని గుర్తించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత దేవునికి లోబడి ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ ఈ లోకంలో నీతి కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, సత్యం కలిగినటువంటి, దయ కలిగినటువంటి జీవితము మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.